కొంచెం అడ్రస్ చెప్తారా? అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కరెక్ట్. మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు. కరెక్ట్. గంగన్నపాడులో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు. అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే. సుఖంగా జరిగిందా? ఈ వ్యంగా జరిగింది. మరి నా అదృష్టం ఎలా ఉందో? వాడు పరమ చండాలుడు, నీచుడు. అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం, నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం. ఇప్పటికి 1000 మందిని చూసుంటాను. అందుకని చెడగోపం పెట్టేస్తాను. చిరంజీవ భవ చిరంజీవ భవ జయ హనుమాన్. అందరూ మనకు చెటకోపం పెట్టేవాళ్ళే. పద. ఏంట్రా పొజిషన్ ఇలా అయిపోయింది? గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి? రే అప్పల స్వామి, రే ఎందుకురా ఆవేశపడతావు? వాడు మనలాగే నిరుద్యోగం ఏంటాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టుంటాడు. రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది. మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది. పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు. గుంటూరు, విజయవాడ, అక్కడ ఇక్కడ. ఇంతకు ముందే కదా 5 స్టార్ హోటల్ పెడతాను. ఇంతలోనే అంత దిగజారిపోతానే. అది సరే కానీ ఈ ఊరైతే బాగుంది. పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది. మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే? రే జేబులో పైసా లేదు, ఎక్కడుంటాంరా? సుందరంగా పొట్టమావయ్యకి ఒకే ఒక ఇష్టం, కళ్ళుకాయ. పొద్దు సమానం కష్టపడి సాయంత్రం నేటిని గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి గడప మీద కూకుని ఇది లోనేసాడంటే ఆహా, ఏవని చెప్పనే పిన్నమ్మ, ఇంకేవని చెప్పనే ఓలమ్మ. నాకు చెప్పవే పాలమ్మ, పొడుగొంకాయల పాలమ్మ. ఇదేసి వదిలేవే. ఎయ్యి వద్దంటే ఏమంటుంటే నామావే ఎలా తాగుతున్నాడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ ఇంటి దిష్టి, ఈ ఇంటి దిష్టి, అందరి దిష్టి పోవాలి. పడుండిపోతానా? కష్టపడొచ్చిన మోడికి ఏ కాపిస్తారు, చల్లరి మంచి నీళ్ళు ఇస్తారు, కోడి కూరండి పెడతారు కానీ కళ్ళు సీసా ఇస్తారే. ఇచ్చే మాత్రం బొడబొడ తాగేయాలా? ఇంత తాగాలి ఓ మాట మాట్లాడాలి, ఇంత తాగాలి ఒక నవ్వు నవ్వాలి, ఇంత తాగాలి చెయ్యి మీదయ్యాలి, ఇంత తాగాలి కూసులాడాలి, ఇంత తాగాలి. ఏడ్చేస్తావేంటి? నా కాయగూర డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది. కళ్ళు నేను ఇద్దరు సరిపోతుంది. నేను మాత్రం గొడ్రాలుగానే మిగిలిపోతున్నాను. నేను నీ కోసం కట్టుబడాలి కానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు. అబ్బా ఒకటంటే నీకు భయం లేదే? మలయాళం ఆటుంది, ఆంధ్ర నాటుకు వందే గురువాయూరప్ప నీయే ఎన పాతుకో. మోటార్ సారు ఇంత ప్లాట్ఫారం అయి ఛాయగడుండో? ఛాయే కళ్ళులా కడవలతో అమ్మరు, గ్యాసులతో ఇస్తారు. అదే లేలో లక్షే 2 గ్లాసుండో? మనకి 2 గ్లాసులు చాలు, పుల్లు కొట్టాల్సిందే. ఎండా గురువాయూరప్ప. ఎండలో నుంచి ఎండ అంటాడు ఎవడండి? సారం ഞാൻ മലയാളി. இந்த ఆంధ్ర నాటులో ఛాయ వ్యాపారం నల్ల హోటల్లో అదుగు నా ఉందిదే. ఇదిగో మలయాళి, ఛాయ, వ్యాపారం ఈ 3 నాకు అర్థమైంది. ఇంతకీ నీ వ్యవహారం ఏంటో చెప్పు. 2 గ్లాసు వేణం. ఇందులో నా గ్లాస్ అర్థమైంది. అదే అదే உங்களுக்கு పుణ్యం వేరం. గ్లాసులు చివరిన మా రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. ఓకే. ఏమే ఈడ పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? లోపల కాస్త పనిలో ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా? ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. ఈవిడే పెళ్లి కూతురు, చూడండి. అత్తయ్యా ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? ఏ నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు. ఇద్దరూ అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 25,000. కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000. ఆ పిల్లని కోడగా చెప్పుకున్నందుకు 10,000. పిల్లల్ని కనేందుకు 10,000. మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియకడుగుతాను పెళ్లి కొడుకు గారు.
తమ ముఖాలు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అద్దాలు లేవు. ఛీ! ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మా రాణి తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పని సంతలో జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీడిని తీసుకెళ్లి గానుగద్ద మెడకి గంటలా కట్టాలి. మన చెక్కడ దొరకండి స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేస్తున్నారు. ఈ రోజు నుంచి వాళ్ళ సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి చొక్కయ్యి. రోడ్డు రోడ్ల తారు రోడ్డు మీద వెళ్ళినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? చాలు ఏళకోవడం. ఎయ్యి ఎయ్యి అంటావు, ఆ తర్వాత నాతో ఎట్టుకుంటావు. చాలే ఎట్టుకోవడం అంటే ఎట్టుకోవడం. నీతో ఎట్టుకోకపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటుకు కానించి నీ కాలి కొట్టి దాకా నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే కాని వాళ్ళ ఇంటికి వచ్చారు వీళ్ళు ఇంటికి వచ్చారు అని చెప్పడమే కానీ మన ఇంట్లో పిల్లల సంగతి నీకు చెప్తేనే కానీ తెలీదు. వంకాయలతో మొదలంటే పిల్లకాయల దాకా వచ్చాడే. కొత్తాను వస్తావా? కొత్తాను. రెండాళ్ళ కంటే డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కానంటే స్వర్గంలో ఉన్న మీ అమ్మ బేరమన అరిసిన సాలి కాని వచ్చి కూడు తిను. నేదేన్నే నువ్వు పెట్టే కూడెట్టడానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి నాకు. ఏంట్రా కొంపలమ్మట తిరుగుతావా? ఎవత్తది? నీకు అనవసరం. ఇదిగో ఎగిరొక్క తన్ను తనేనంటే వెనక ముందు ఒకటైపోతుంది. జాగ్రత్త. కొంపలమ్మట తిరుగుతావా? కొంపలమ్మట మొగుడు బట్లరేనయ్యా. ఏంటి మామా ఎందుకు ఎడుతున్నా? ఆడవకి ఏడు చేయమంటావే. నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మల చెట్టా పట్టాలు వేసుకుని చెంగు నెగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్లి అయిపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడుతున్నానుగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలడిపోతుంది కానీ నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెట్టినా బెల్లం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదట్టిదే చూడటానికి బాగానే ఉంటది. సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రైస్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు. పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు. పెళ్ళైనాకే వెనకనేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్ళి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ. అమ్మో ఇలా కాదు, ముందుగా చీటీలు వేస్తాను. అందులో ఎవరికి స్త్రీ వస్తే వారే టీ తాగాలి. పరమేశ్వర లేదు. అయ్యా ఇందులో లేదేటి? లేదు. ఐ గాట్ ఇట్. స్త్రీ నాదే, టీ నాదే. చూడండి, శకునికి వాడి సోదరులందరూ మెతుకున త్యాగం చేసి వాడిని బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను, ఈ ప్రెస్ ఉండదు, దీన్ని అమ్మేవాడు ఉండడు, కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు. అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు, అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. సో హిట్లర్. సార్ ఇప్పుడెందుకు సార్ హిట్లర్ యాక్టింగ్? ఎవరైనా వచ్చినప్పుడు కదా. తాగేదేమో సింగిల్ టీను, చేసేదేమో డబుల్ యాక్టింగ్. అదేం కర్మ, మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్. వస్తున్నారు కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు. ఏమయ్యా కవి, అసలు నువ్వేమీ ఆలోచించవా? కోలాటంకరంలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంకిది నుంచి ఒక్క అక్షరం ఎన్నడైనా రాసావా? ఎందుకో పెన్నులు సుతే గన్నుల్లా ఉన్నాయి. చేతగానుడి చేతిలో పెన్నున్నా ఎస్టే గన్నున్నా ఎస్టే. తప్పు, దొందార్థం ధనిస్తోంది. నీలాంటి వాడి మొహానికి కోడిగుడ్డు కూడా గాడిద గుడ్లా కనిపిస్తుంది. అది నీ కర్మ. తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి. సార్ నేను ఒక రసం చేశాను సార్. వినిపించుకో. నాటక మహాశైలారా, మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది. నేను లేనండి. ఇదిగో నాకు పాలు ఎక్కువ, కాఫీలో నాకు పాలు తక్కువ. అలాగే నాకు ఎలా చేస్తావో చేయి చూద్దా. చూడమ్మా, నేను అసలే కొత్త. ఎవరెవరికి ఏమేం కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి, లేకపోతే ఒకరికి చేయాల్సి ఇంకొకరికి చేసేయాల్సి వస్తుంది. ఇదిగో వాళ్ళ బాగోగులు సరే, నా టిఫిన్ సంగతి చేసావు. వడ రెడీయా? ఎప్పుడు చూసా వర ఇంట్లో వడలేదా? ఇదిగో అమ్మాయిలు, అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి, తర్వాత మీరు కంగారు పడిపోతారు. నాకు ఒక్క రోజు టైం ఇచ్చి చూడండి. రేపు నుంచి మొత్తం అన్ని మీ టేబుల్ దగ్గరికి వస్తాయి, ఎల్లుండి మీ బెడ్ దగ్గరికి వస్తాయి, ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరికి వస్తాయి. మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్. కలబడిపోతాను అంతే. అదేమిటయా ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి? ఇది మామూలే. సరే నేను వెళ్ళి చెప్తాను. ఎవరన్నా లెగ్గొడితే కరిచేస్తాడు. మనం పడిపోయినప్పుడు సీక్లాక్ లెగ్గొడితే చెవి కొరకు అరేశాడు. అమ్ము, కవరేశాడు. ఎవరో వేలేదు సార్, ఆవేశం ఎక్కువై తమరే పడ్డారు. అయితే లేపో. ఏమిటిది?
టీ బ్రేక్ జరగంటేనా అందరూ నువ్వేటి పెట్టేసుకుంటే అక్కడ ఆఫీసర్ పని చేస్తారు. ఈ ఆఫీసర్ రంగనాయకులు కోపం వస్తే ఎవరు తిడతాడు? వాడిని ఎవరో తిట్టుకుంటాడు. సార్ మీరేం కంగారు పడకండి సార్. మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా 1 గంటలో ఫినిష్ చేస్తారు. నో టీ నో కాఫీ. టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం. ఆఫీసులో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం. టైంకి ఆఫీస్కి వస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. సార్ కేరళ పాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే. కంప్లీట్ సౌతా సపోర్టెడ్ బై నార్త్. ఏదో పక్షి తాగమనే అంతేగా మరి. కంగారు పడకండి. మీకు అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లా పోతాడని. ఇంతకీ పత్రిక ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి. తప్పు ఎత్తాలనకూడదు. లేకపోతే లాగాలి. అది తప్పే. లేకపోతే ఎక్కాలి. అది తప్పే. అయితే పెట్టి లాగి ఎక్కాలి. అమ్మో అది ఉమ్మడి తప్పు. అసలు తెలియకే తప్ప ఊరుకో. తప్పు అలా అనకూడదు. నోళ్ళు ముయ్యండి. పత్రికకి పేరు పెట్టాలి. పెట్టాలి. పత్రికని బయటికి లాగాలి. లాగాలి. మనం పేరుకి ఎక్కాలి. ఎక్కాలి. అంతేగా? అదే తెలుగు. ఓ అదా నేను ఇది అనుకున్నాను. అంతేలే. నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది. అది నీ కర్మ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీ ప్రెస్ ఎందుకు వెనకబడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ. ఇట్లర్ గారు దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది? కాకినాడలో ఉంటుంది. నాకు ఒకటి తట్టింది. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక అంటే ఏంటండి? అవునండి. ఉదయంలో ఉ, ప్రభలో భ, జ్యోతిలో జో, పత్రికలో 3, కాకుడింతలో క. అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు. ఇదిగో కంపోజిటర్. ఏమిటా ఇది? నువ్వు కంపోజిటర్లా లేవు, రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు. ఏం లేదు సార్, హెవీ వర్క్. మన పత్రిక పేరు ఉభజ్యోత్రిక. ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ గుద్ది పట్టుకురా. ఊళ్ళో ఏ మూలకెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు, చింతకాయలు తినేవాళ్ళు, వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు. బుట్ట నిండా మామిడికాయలు, చింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు. అదేంటే నువ్వు తినొచ్చు కదా, నిన్ను కాదనే వాడేవాడు. కొట్టు నీది కాయ నీది. కోసి ఉప్పు కారం అది చెప్తాను, సప్పరించుకుంటా తిను. నువ్వు కోసెడితే తినాల్సిందే, కానీ కావాలని కొరుకు తినేలా మాత్రం చెయ్యు. బాగుందే, మధ్యలో నా అడ్డేటి నేనేటి చేయలే. ఏలేడితే కొరకలేవు, అన్ని వివరంగా చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను నెల తప్పేలా చేయాలి అంతే. ఇదేమన్నా తాకట్టు పెట్టిన నగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి, లేదా చెట్టుకు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి. 5 దేవుళ్ళు కలిస్తే గాని పాండవులు పట్టలేదు. మన చేతుల్లో ఏం లేదు, దేవుడు ఇవ్వాలి. గాల్లో దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్కంటే ఆడేం చేస్తాడు. మన లోపం లేకుండా మన పరిమాణం చెయ్యాలి. ఈ నింద నేను భరించలేకపోతున్నా. వచ్చే ఏళ్ళకి తల్లో మల్లెపూలు, తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు. తెల్లారే పాటికి నువ్వో నేను డోకోట ఖాయం. మనోడు పందిరెత్తే పిచ్చికలు పడగొట్టేయని. ఏటే ఈ ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు. అన్నవస్త్రాలు కడితే వనవస్త్రాలు పోయినా ఏటే. టీవీ మన ఇంటికి అయి ఉంటుంది. చెవిటిది టీవీనా? కాదు, రేడియో. లేకపోతే ఏంటమ్మా టీవీ. ఎక్కడ తీసుకెళ్తున్నా? ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా. చెమటకి తడిసిపోయింది చీటి. టీవీ ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు. రామారా మావారే, ఈ టీవీ మాదే. అమ్మాయ బతికించావు తల్లి. గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా. రాత్రి ప్రజెంట్ చేస్తానన్నారు, లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు? లోపల తీసుకురా. అబ్బా తొందరగా ఫిక్స్ అయ్యా బాబు, మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగోనాడు ఏమై రిక్షాబి, నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిక్షా వాడివే కదా? అవునండి. ఏమేమా టీవీ ఏది? ఫోన్ చేస్తే 3 గంటలకి పంపించేసామన్నారు. మేము వీధంతా గాలిస్తున్నాం. మీ టీవీ ఏమిటండి? మీ టీవీ ఏమిటా? చూడవయ్యా రసీదు. ఇదిగో రామన్న 4th క్రాస్ స్ట్రీట్. ఏమయ్యా వాడిది పక్కిల్లేగా, మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా. తర్వాత పంపిస్తారులేండి. అదేమిటమ్మా రాణి, ఈ టీవీ మాదే. బాలేవారండి, ఇది మా వారు పంపించింది. కాదమ్మా, నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇదిగో చూడు ఇక్కడ. ఇదిగో చూడవయ్యా నెంబరు. అయ్య బాబాయ్, నా ఉద్యోగం పోతుంది. ఈ టీవీ వెళ్ళదే. ఇచ్చేయండి, ఇచ్చేయండి. చూడండి, బెడ్ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు. నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు. మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను. కావాలంటే ఎంతైందో చెప్పండి, దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను. సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు. ఇలా సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది కదా, ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు. సాయంత్రం దాకా ఎందుకన్నయ్య గారు, నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇదేదో బాగానే ఉంది. రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం.